అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంటాయి. సో అలా అయినా కూడా కేసులు ఎందుకు ముందుకెళ్ళడం లేదు అనేది చాలా కీలకమైన విషయం. చాలా ఇంకో మాట, జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా భయపడతారు అనేది మొన్ననే టెలికాస్ట్ అయింది వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆ పాయింట్. పట్టాభి గారు, ఇప్పుడు లోకేష్ గారు అన్నారు, లోకేష్ గారు అన్నదాని మీద మాత్రమే కాదు ఇది జరుగుతున్న చర్చ. అదే కదా ఆర్కే గారి వీకెండ్ కామెంట్, ఎండి గారి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రిఫ్లెక్ట్ అయింది. మొన్న సాయంత్రమే అయింది. ఇది నిన్నటి బయట, లోకేష్ గారిది నిన్నటి బయట. సో ఎక్కడో ఏదో ఒక దాన్ని ఏమనాలి, ఒక నిస్పృహ, లేకపోతే ఒక దాని పట్ల పెద్దగా పట్టింపు లేనట్టుగా, జగన్మోహన్ రెడ్డిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు, ఉదాసీనత, చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు అనే అభిప్రాయం అయితే వస్తుందండి. దాన్నే గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు ఎండి గారు. ఇప్పుడు ఒకటి వీకే గారు, అంటే మీడియా పరంగా ప్రభుత్వానికి సంబంధించి ఇదిగో ఈ విషయంలో కొద్దిగా లోపం జరుగుతూ ఉంది, ఇక్కడ మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, ప్రజలు ఈ విధంగా కోరుకుంటా ఉన్నారు, దానికి అనుగుణంగా మీరు విధంగా పనిచేస్తే ఇంకా బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ రకంగా నిన్న రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మేము పాజిటివ్గానే తీసుకుంటాం. అది తప్పని కూడా నేనేం అనట్లేదు, అది మీడియా యొక్క బాధ్యత. అంతేగాని ఎంతసేపు ఇప్పుడు వాళ్ళ వైపులాగా ఊరినే భజన కొట్టడం కంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ప్రజల ఆకాంక్షలను తెలియజేయటం అనేది మీడియా యొక్క బాధ్యత. ఎప్పుడు కూడా ఆంధ్రజ్యోతి సొంత పత్రిక, ఇదే సొంత పత్రిక ఉండదు. అదే అంటున్నా, అంటే ఇప్పుడు నిజాయితీ గల మీడియా ఏ విధంగా పనిచేయాలో ఆ రకంగానే ఆంధ్రజ్యోతి డే 1 నుంచి పనిచేస్తూ వస్తుంది. ఎప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి అదే విధంగా ఉండాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. రెండోది, ఇక కేసుల విషయానికి వస్తే, అంటే 6 నెలలు అయిపోయింది, ఇంకా యాక్షన్ ఇంకా కనపడట్లేదు అని ఏదైతే ఒక ప్రశ్న పదే పదే ఉత్పన్నమవుతా ఉందో దానికి సంబంధించి ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీకే గారు, గత పరిపాలకులు చేసిన విధంగా రాత్రి ఎఫ్ఐఆర్లు గట్టి ఉదయాన్నే అరెస్ట్ చేయటాలు, మళ్ళీ కోర్టులో అబాస్ పాలవటాలు, అసలు ఎఫ్ఐఆర్లో పేర్లు కూడా పెట్టకుండా అరెస్టులు తెగబట్టాలు, ఇటువంటివన్నీ కూడా మనం చాలా చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఆ పేరు లేదు, ఏమీ లేదు, అసలు ఏం జరిగిందో తెలీదు, వచ్చి రాత్రి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత కోర్టులో అనేక సందర్భాల్లో అక్షంతలు వేయించుకున్నారు, ముట్టుకెళ్ళి తిన్నారు, అదంతా మనం చూసాం. కానీ ఈ రోజున గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పట్ల మేమేదో అలసత్వంగా ఉంటున్నాం అన్నది కరెక్ట్ కాదు. దానిపైన స్టెప్ బై స్టెప్ కేసు అనేది బిల్డప్ చేసుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. అనేక విషయాల్లో అది జరుగుతూ ఉంది, విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి కేసును బిల్డప్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది అల్టిమేట్గా ఇట్ విల్ ఎండ్ విత్ జగన్మోహన్ రెడ్డి. మేము ఒక ప్రొసీజర్ ప్రకారం మేము వెళ్తూ ఉన్నాం కాబట్టి కొంత సమయం పడుతున్నమాట వాస్తవం. దానిని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, మీడియా కూడా దయచేసి దాని విషయాన్ని గమనించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, 164 సీట్లతో ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో దానిని మనం 2 రకాలుగా చూడాలి. దానిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ రోజున గత పాలకుల ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పన్నుల భారం కానివ్వండి, లేదంటే అనేక రకాలుగా రాష్ట్రాన్ని పట్టించుకోకపోవటం కానివ్వండి, సంక్షేమానికి తూట్లు పడటం కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ముగింపు వాళ్ళకి మళ్ళీ ఒక మంచి పరిపాలనని తెచ్చుకోవాలి అన్న ఒక కారణం ఒకటైతే, రెండోది వాళ్ళు అనేక వర్గాల్ని ఏ రకంగా అయితే వేధింపులకు గురి చేశారు, అనేక వర్గాలకు చెందినటువంటి వారిని ఏ విధంగా అయితే పొట్టన పెట్టుకున్నారో, ఎంత రౌడీజం చేశారో, ఎంత అరాచకం సృష్టించారో, అటువంటి అరాచక శక్తులకి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్న ఒక కోణం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇవాళ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా అదే. అంటే వాళ్ళ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించి పరిపాలన మా చేతిలో పెట్టారు. ఇవాళ మా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చేస్తూనే ఆ దుష్ట శక్తుల్ని శిక్షించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా మేము ఒప్పుకుని తీరాల్సిందే. మేమేదో అన్నీ మర్చిపోయి ఇంకా ఏదో క్షమించేసామంటే అది కుదరదు.
ఓకే, ఇప్పుడు వాళ్ళలాగా మేము రోడ్డు మీద కక్ష సాధింపుకి అంటే ఏ తప్పు చేయకపోయినా కూడా అకారణంగా వెళ్ళి వాళ్ళపైన దాడులు చేయటం ఆ లైన్లో వెళ్ళకపోయినా తప్పు చేసినటువంటి వారిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వంలో జరగదు. అది లోకేష్ గారు కూడా పదే పదే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకా కేసుల వేగం కూడా పెరిగింది, ఇంకా అనేక రకాలుగా కేసులు నమోదవుతున్నాయి. సిట్ విచారణలు కానీ, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయటం కానీ, ఇవన్నీ